పచ్చని పొలాల మధ్య నిశ్శబ్దమైన చిన్న గ్రామంలో తాతయ్య అమ్మమ్మలతో కలిసి ఒక ఆనందమైన 3 ఏళ్ల చిన్నబాబు జీవించేవాడు. అతని ప్రపంచం సాదాసీదాగా ఉన్న ప్రేమతో నిండిపోయి ఉండేది. తాతమ్మమ్మల మమకారం, ఆ ఇంట్లో పెంచిన జంతువుల స్నేహం, ఇది అతని జీవితంలో ముఖ్యమైన భాగం. ఆ బాబుకి ఆవులు, కోళ్లు కేవలం జంతువులు కాదు, అతని నిజమైన స్నేహితులు. ప్రతి ఉదయం బంగారు వెలుగులు ఆకాశాన్ని అలంకరిస్తుంటే చిన్నబాబు కళ్లలో ఆనందం మెరిసేది. నిద్రపోయిన కళ్లను రుద్దుకుంటూ వెంటనే బయటకు పరుగెత్తి తాతమ్మలతో కలిసేవాడు. చిన్న బుట్ట పట్టుకొని కోళ్లు పెట్టిన వెచ్చని గుడ్లను జాగ్రత్తగా ఏరుకునేవాడు. చిన్న చిన్న వేళ్లు జారిపోతున్నా అతని నవ్వు వినగానే కోళ్లు కూడా ఆగిపోయి అతని ఆనందాన్ని ఆస్వాదించినట్టుండేవి. తరువాత తాతయ్యతో కలిసి ఆవులకి తాజా గడ్డి మోసుకెళ్లేవాడు. ఆ గడ్డి అతనికంటే పెద్దదిగా కనిపించినా గర్వంగా లాగుతూ వెళ్లేవాడు. ఆవులు కంఠాలు చాచి గడ్డి తింటుంటే చిన్నబాబు మురిసిపోయి నవ్వేవాడు. వాటి తలలు నిమిరి చిన్న చిన్న రహస్యాలు చెప్పుకునేవాడు. అవి తన మాటలు వింటున్నాయని అతనికి నమ్మకం. తాతయ్య అమ్మమ్మ నిశ్శబ్దంగా చూస్తూ చిరునవ్వులు చిందించేవారు. తమ మనవడిలోని అమాయకత్వం, జంతువులపై ఉన్న ప్రేమ చూసి వారి హృదయాలు గర్వంతో నిండేవి. బాబు గింజలు చల్లుతుంటే కోళ్లు వెనక వెనక నడిచేవి. అతను దగ్గరకు రాగానే ఆవులు మృదువుగా అమ్మూ అని పిలిచినట్టుండేవి, తమ చిన్న సంరక్షకుడిని స్వాగతిస్తున్నట్టుగా. చిన్నబాబుకు రోజులు ఎప్పుడు ఒంటరితనంగా ఉండేవి కాదు. జంతువులే అతని స్నేహితులు, ఆటగాళ్లు, గురువులు. ప్రతి గుడ్డు ఏరుకున్నప్పుడు, ప్రతి ఆవుకు ఆహారం పెట్టినప్పుడు అతను ఓ దయ, ఓ సహనం, ఓ ఇవ్వడంలో ఆనందం నేర్చుకునేవాడు. చిన్న గ్రామంలో వాగింగ్ టేల్స్, జెంటల్ మూస్ మధ్య ఒక చిన్ననాటి జీవితం వికసించింది. అది అమాయకంగా, సంతోషంగా, ప్రేమతో నిండిపోయింది. ఇదే ద బాయ్ హూ లవ్డ్ యానిమల్స్ కథ. ఈ కథ మీ హృదయాన్ని తాకితే మీకు నచ్చిన సీన్ ఏదో తప్పక చెప్పండి.